ప్రతి తరం ప్రత్యేకమే. ప్రతి తరం అప్పటి సామాజిక పరిస్థితులకు ప్రతినిధే. అయితే తరం మారుతున్న కొద్దీ మనుషుల అంతరంగం కూడా మారిపోతూ ఉంటుంది. ప్రతి సమాజంలోనూ కొత్త సవాళ్లు ఎదురవుతూనే ఉంటాయి. వర్చువల్ అంటే ఏంటో తెలియని కాలంలో పుట్టిన పాత తరం పిల్లలు, డిజిటల్ ప్రపంచంలోనే కన్ను తెరిచిన జెన్జీ తరం పిల్లలు. వీరి మధ్య వైరుధ్యాన్ని, అంతరాన్ని ఎలా చూడాలి? ఎలా అర్థం చేసుకోవాలి? బోత్ ఆర్ నాట్ సేమ్. నిజమే, కానీ ఏంటా వ్యత్యాసం? ప్రతి తరానికి ప్రత్యేకమైన ఆలోచన విధానం అనేది ఉంటుంది. కాలం మారినట్లే పిల్లల మనస్తత్వం కూడా మారుతుంది. 1997 తర్వాత జన్మించిన తరాన్ని సాధారణంగా జెన్జీ అని పిలుస్తారు. ఈ తరం పూర్తిగా డిజిటల్ ప్రపంచంలో పెరిగింది. మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్, సోషల్ మీడియా, గ్లోబల్ సమాచార ప్రవాహం ఇవన్నీ వారి ఆలోచనలను ప్రభావితం చేస్తున్నాయి. ఇక పాత తరాల పిల్లలు మిలీనియల్స్ కు ముందున్న తరాలు సాంకేతిక పరిజ్ఞానం తక్కువగా ఉన్న కాలంలో పెరిగారు. అందుకే వారి ఆలోచన విధానం, జీవన శైలి, లక్ష్యాలు చాలా భిన్నంగా ఉండేవి. ఈ రెండు తరాల మధ్య ఉన్న ముఖ్యమైన మానసిక తేడాలను పరిశీలిస్తే సమాజంలో జరిగిన మార్పులు మనకు స్పష్టంగా కనిపిస్తాయి. పాత తరం సమాచారలేమితో బాగా ఇబ్బంది పడేది. అప్పట్లో ఉత్తరాలు, టెలిగ్రాములు, ట్రంక్ కాల్స్, ల్యాండ్ ఫోన్లు ఇవే సమాచార సరఫరా సాధనాలు. అంతకన్నా ముందు పుస్తకాలు, గురువులు, పెద్దలు, రేడియోలు ఇవే దిక్కు. పక్కూరి సమాచారం తెలవాలన్నా మనిషి రావాల్సిందే. పోస్ట్ మ్యాన్ కు ఎక్కడ లేని ప్రాధాన్యం ఉండేది ఆ రోజుల్లో. మధ్యాహ్నం అయితే చాలు పోస్ట్ అనే కేక కోసమే చాలా మంది కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసేవారు. రేడియోలో పాటలు, వార్తలు, శబ్ద నాటికలు, సంక్షిప్త శబ్ద చిత్రాలు చాలా తీరిగ్గా వినేవారు. ఆ తర్వాత టేప్ రికార్డర్ ప్రవేశించింది. అప్పట్లో అదో అద్భుతం, మన గొంతు మనకు వినిపిస్తుందే అని ఆశ్చర్యపోయేవారు. అయితే పరిమిత సమాచారంతో ప్రయోజనం పొందేవారే తప్ప పరిధికి మించి ఆలోచించేవారు కాదు. కాబట్టి కాసింత ప్రశాంతంగా ఉండేవారు. అయితే జెన్జీ అలా కాదు. వీరికి సమస్త విశ్వ సమాచారం అరచేతిలో ఉంటుంది. ఒక్క మొబైల్ చాలు వారికి ప్రపంచాన్ని చేరువ చేయడానికి. ఇంటర్నెట్ ఆధునిక సమాజంలో పెను సమాచార విప్లవాన్ని తెచ్చింది. మారుమూల విషయాలన్నీ క్షణాల్లో ముందుకొచ్చి వాలుతూ ఉంటాయి. అందుకే జెన్జీ పిల్లలు విషయాలను చాలా త్వరగా తెలుసుకుంటారు, నేర్చుకుంటారు కూడా. వీరికి అనేక వర్తమాన విషయాలపై అవగాహన ఉంటుంది. ఇదే సమయంలో అపరిమిత సమాచారంతో తీవ్ర ఒత్తిడికి గురవుతున్న తరం కూడా జెన్జీ తరమే. అవసరం లేని విషయాలు తెలియడం వల్ల చాలా విషయాల్లో అనవసరంగా తలదూర్చి ఇబ్బందులు పడుతుంటారు. ఒక్క మొబైల్ రావడంతో లెటర్లు, ఫోన్లు, బ్యాంకు లావాదేవీలు, టీవీలు, సినిమాలు ఇలా అన్ని మాయమైపోయాయి. అధునాతన సాంకేతికత వల్ల ప్రపంచమే కుగ్రామం అయిపోయింది. పాతతరం పిల్లల్లో వినయం పెట్టని ఆభరణంలా ఉండేది. పెద్దల మాట చెద్దన్నపు మూట అని భావించేవారు. పెద్దలు ఏది చెప్పినా మన మంచిగే అని మనసారా నమ్మేవారు. అందుకే ఇంట్లో కానీ బయట కానీ పెద్దలతో చాలా గౌరవ భావంతో మసలేవారు. వారి మాటల్ని తూచా తప్పకుండా పాటించేవారు. కుటుంబం, గురువు, సమాజం వీటిని ప్రామాణికంగా తీసుకుని జీవితాన్ని మలుచుకునేవారు. అయితే జెన్జీ దీనికి పూర్తిగా వ్యతిరేకం. ప్రతి విషయాన్ని ప్రశ్నించడం తమ హక్కుగా భావిస్తారు. ఎందుకు అనడం వల్లే అన్ని విషయాలు తెలుస్తాయని నమ్ముతారు. అంతేకాదు తమ అభిప్రాయాన్ని కుండ బద్దలు కొట్టినట్లు చెబుతారు. భావ ప్రకటన స్వేచ్ఛ చాలా హెచ్చు. సంబంధాలు, ప్రేమాభిమానాలు పాత తరాల్లో వేళ్ళూనుకుని ఉండేవి. సామాజిక కట్టుబాట్లు పటిష్టంగా ఉండేవి. బంధుత్వం అన్నా, బంధువులు అన్నా చాలా అభిమానించిన తరంగా వీరిని గుర్తించవచ్చు. సమూహాన్ని ఇష్టపడేవారు. కలిసుంటే కలుదు సుఖం అన్నది వీరికి బాగా నచ్చిన మాట. అయితే జెన్జీ తరం మాత్రం అలా కాదు. సంబంధాలను చాలా భిన్నంగా చూస్తుంది. సంబంధాల కన్నా వ్యక్తిగత స్వేచ్ఛ, భావోద్వేగ గౌరవం, సమానత్వం కావాలి అని కోరుకుంటూ ఉంటారు. బంధం కన్నా భావోద్వేగం మిన్న అనుకునే తరం ఇది. వ్యక్తిగత స్వేచ్ఛకు పెద్దపీట వేస్తుంటారు. తమ స్వేచ్ఛకు అడ్డొచ్చేవారు ఎవరైనా, ఆఖరికి తల్లిదండ్రులైనా సరే వీరు ఖాతరు చేయరు. సమూహం అంటే మంద, గుంపుల గందరగోళమని భావిస్తారు. ఒంటరిగా ప్రశాంతంగా నచ్చినట్టుగా జీవించేందుకు ఇష్టపడుతూ ఉంటారు. వృత్తిపరంగా చూసుకుంటే పాత తరానికి జెన్జీ తరానికి చాలా వ్యత్యాసం కనిపిస్తోంది. పాత తరం పిల్లలు కొన్ని సంప్రదాయ వృత్తులపై దృష్టి పెట్టేవారు. ఉన్న ఊరు, కన్న తల్లిని వదిలి దూర ప్రాంతాలకు వెళ్లేందుకు ఇష్టపడే వాళ్లే కాదు. ప్రభుత్వ ఉద్యోగమే జీవిత పరమావధి అన్నంతగా శ్రమపడేవారు. డాక్టర్, ఇంజనీరింగ్ ఇవి రెండే అతిపెద్ద చదువులని అనుకునేవారు. కానీ జెన్జీ అలా కాదు. స్టార్టప్లు, డిజిటల్ కెరీర్, క్రియేటివ్ రంగాల వైపు ఎక్కువగా ఆకర్షితులవుతారు. ఆసక్తి, స్వేచ్ఛ ఉన్న పని ముఖ్యమని భావిస్తారు.
పాత తరాల్లో మానసిక ఆరోగ్యం గురించి ఎవ్వరితోనూ చర్చించేవారు కాదు. ఒత్తిడి, డిప్రెషన్ వంటి సమస్యలను చాలా మంది గోప్యంగా ఉంచేవారు. జ్వరం రావడం సర్వసాధారణమని భావించేవారు. బయట తిండి కన్నా ఇంటి తిండికే మొగ్గు చూపేవారు. కానీ జెన్జీ మాత్రం మానసిక ఆరోగ్యంపై ఎక్కువగా మాట్లాడుతోంది. సహాయం కోరడాన్ని తప్పుగా భావించదు. భావోద్వేగాలను వ్యక్తపరచడానికి సంకోచించదు. ఓ రకంగా చెప్పాలంటే ఇదో సానుకూల మార్పు. అలాగా పాత తరం పిల్లలు సహనంతో ఎదురు చూసేవారు. జెన్జీ పిల్లలు మాత్రం వేగంగా ఫలితాలు రావాలని కోరుకుంటారు. నిర్ణయాలను చాలా త్వరగా తీసుకుంటారు. బహుశా డిజిటల్ ప్రపంచం ఇచ్చే తక్షణ స్పందన సంస్కృతి దీనికి ప్రధాన కారణం కావచ్చు. జెన్జీ పిల్లలు పాత తరాల పిల్లలతో పోలిస్తే చాలా భిన్నమైన మానసిక ధోరణితో ఉన్నారు. వారిలో స్వతంత్ర ఆలోచన, సాంకేతిక అవగాహన, భావోద్వేగ స్పష్టత, ప్రపంచ దృక్కోణం పుష్కలం. ఈ తరాన్ని అర్థం చేసుకోవాలంటే విమర్శ కన్నా వారి ఆలోచన ప్రపంచాన్ని తెలుసుకోవడం అవసరం.